ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి. ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను, ఒక ఫోటో డ్రోన్. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది. నన్ను ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్, ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. 11 గంటలకి ఇంకా మేము ఇంకా అతగాడు ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు. ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషియన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట. ఆమె నాకే చాలా చిరాకు ఉంది, పైన దిగొచ్చింది ఆమెకే చిరాకు ఉందంట పాపం. ఎందుకంటే చాలా సీనియర్ కదా, ఆమెకే చిరాకుగా ఉంది. ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ కేవలం 11 మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. హోంమంత్రి గారు నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో ఎయిర్ క్రాక్ ఇచ్చింది, దానికే హెలికాప్టర్ వదిలి వెళ్ళిపోవాలా? ఈమె పెద్ద టెక్నీషియన్ చెప్తా ఉంది. పైలట్ వెళ్ళాడు, ఈయన వెళ్ళకూడదా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? నాకు అర్థం కాలేదు. పైలట్ వెళ్తాడు, పైలట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కారుని మన డ్రైవర్ తీసుకెళ్తాడు, దాన్ని వెళ్తామా మనం? ఏందో ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి తెలిసి తెలియని వ్యవహారంగా ఉంది. మైక్ ముందు హోంమంత్రి గారు కదా, మాకు ముందే జగన్మోహన్ రెడ్డి గారంట 1 వేకే మాట్లాడుకున్నా అంట. ఇవి తెలిసింది, మరి నాకు అర్థం కాల. మాకేంటి పని నాకు అర్థం కాదు. 1 వేలో వచ్చి బై రోడ్డు వెళ్తామని చెప్పుకుంటాం, మాకు రాష్ట్రం ఏంటి, దానిలో మాకు ఉపయోగం ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లో వచ్చారు, మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాం, మళ్ళీ ఇదంతా ఒత్తిడిలో విండ్షేడ్ పగిలిపోయిందని వాళ్ళు చెప్పారు. మళ్ళీ మేము మిమ్మల్ని విఐపిని తీసుకువెళ్ళలేమండి, మేము వెళ్ళిపోతామని చెప్పారు. ఓకే, నా కార్ ట్రబుల్లో ఉందండి, డ్రైవర్ అని కార్ ట్రబుల్లో ఉంది సార్, మీరు దిగండి సార్, ఇప్పుడు మళ్ళీ నేను తీసుకెళ్తానంటే ఏమంటాం మనం? మన రక్షణ కోసం చేస్తారు. దానికి ఒక్కర భాష చెప్తుంది. అదంట 14 నిమిషాల్లో టేకాఫ్ అయిందంట, మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయిందంట. దీనిలో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చెప్పడం కోసం మేము చెప్తున్నామంట. 250 మందిని చుట్టూరా పెట్టిందంట, దేనికి? పోలీసుల్ని. కానీ హెలిప్యాడ్ మాత్రం మొత్తం జనమయం అయిపోయింది. పోలీసులు ఏం చేస్తారు? 250 మంది ఏం చేస్తారో నాకు అర్థం కాల. మీరు కుట్రా అని మాకు సందేహం. కావాలని మీరు కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట, లోకేష్ మాట విని జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద మీరు కుట్ర చేస్తున్నారు. ఇది ధర్మం కాదు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రజానాయకుడికి సంబంధించిన వ్యవహారంలో జాగరూకత వ్యవహరించకపోతే దాని ఫలితాలు మీరు అనుభవించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి? హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళైతే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే, తొక్కులాడుకోలే. దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పండి పోనీ అనుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకుంటాం, ఏదో ఒకటి కోర్టుకి వెళ్ళటమో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. సింగిల్గా పోటీ చేసే లీడర్, ఏదో 5-6 కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు.
40% ఆఫ్ ఓట్ బ్యాంక్, అవుట్ ఆఫ్ 100%లో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. నెంబర్లు తీసి పక్కన పెట్టండి. అలాంటి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సరి చేసుకోండి, ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. అరాచకానికి మార్గాలు వేయకండి, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా వీ డోంట్ కేర్ దాట్. మేము ఆందోళనలో ఉన్నాం. సమాజం చిందరవందర కావడానికి పునాదులు వేస్తున్నారు. ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాలో జరిగింది చిన్న విషయం చెప్పండి నాకు అర్థంగా. ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణాన్ని తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే. ఇది చిన్న విషయమా? వదిలేద్దామా? గాలికి చచ్చిపోయి వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు, ఇవాళ ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు, కానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతా ఉన్నది. జాగ్రత్త పెట్టుకోండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో మీరు విఫలమవుతున్నారా, కుట్ర చేస్తున్నారా? తేల్చి చెప్పండి. మార్గాలు చూసుకుంటాం తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకండి. ఏమంటారు పరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1గా మాట్లాడతారు. చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం, అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రోజులు మారతాయి. ఇవాళకు 11 మాసాలైంది. కాలం కరిగిపోతా ఉంది. తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం ఉందని పోలీసుని అందరినీ నేను అన్నాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు. ఎవరికంటే పోస్టింగ్లు? మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి, లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి, అడ్డగోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఏంటండి దారుణం? నాకు అర్థం కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కేసులు పెట్టారు ఈ 11 మాసాల్లో. ఉదాహరణ నేను ఇచ్చా 5 కంప్లైంట్లు, ఒక్క రిజిస్టర్ చేయలే. ఇప్పుడు చేశారులే 4. రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు, మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. ఏం చెప్పాలి ఇంకా? ఇది ఏ రాజ్యం? ఇది పోలీస్ రాజ్యం కదా.
పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగా మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాలు రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రికమెండేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున, దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి అని అడుగుతా ఉన్నా. ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రబడీజం చేస్తున్నప్పుడు, వారి కొమ్ము కాస్తున్నప్పుడు, మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో నిమగ్నమైపోయినప్పుడు ఆ మాత్రం అనకూడదా? సమాజంలో వాళ్ళని హెచ్చరిక చేయకూడదా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తప్పంటండి. వీళ్ళైతే ఏమైనా చేయొచ్చంట. వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూడండి, నేను మనం చేస్తున్నా, ఓసారి వేయండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో, లోకేష్ ఏం మాట్లాడాడో, ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో పోలీసుల గురించి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.